విన్నారా? ఒక తెలివైన జింక్ దురాజ్ గల్ పులిని ఎలా బుట్టలో వేసిందో. చింటూ అంట్ పోరా కతీది. చింటూ చాలా చురుకైన జింక్. ప్రమాదం ముందే పసిగడుతుంది. అదే అడవిలో పోరా అనే దురాజ్ పులి ఉండేది. బలవంతుడు అయినా చాలా దురాజ్ కూడా. ఒకరోజు పోలాకి చాలా ఆకలిగా ఉంది. ఆహారం కోసం అడవిలో తిరుగుతుంటే నది ఒడ్డున్న ప్రశాంతంగా మేస్తున్న చింటూ కనిపించింది. హాహా, ఎంత రుచికరమైన భోజన్ అనుకున్నాడు పోలా. నోరుతో చింటూ దగ్గరికి నెమ్మదిగా వెళ్తాడు. కాని చింటూ తెలివైనది. ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. భయపడుతున్నట్లు నటిస్తూ, అయ్యో పెద్ద పులిగారు, సరిగా వచ్చారు అంది. ఆశ్చర్యపోయిన పోలా, నేనా, ఎందుకు అని అడిగాడు. చింటూ చిరునవ్వుతో, పులిగారు, అడవికి రాజైన సింహం మీకోసం ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ గుహలో మీకోసం ఎదురు చూస్తుంది అంది. దురాష్తో హోరా కట్టు విజాలమయ్యాయి. నిజంగానా? నా కోసమా? ఎంత బాగుంది ఆలోచించకుండా గుహలోకి పరిగెత్తాడు. హోరా లోపలికి వెళ్లగానే చింటూ ఒక పెద్ద బండరాయితో గుహ ద్వారం మూసేసింది. హోరా లోపల చిక్కుకున్నాడు. హోరా కోపంతో గర్జించాడు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. చింటూ నవ్వుతో, బలం కంటే తెలివి మునే అంది. అలా హోరా గుహలో చిక్కుకుపోయాడు. చింటూ సంతోషంగా అడవిలో తిరుగుతూ ఉంది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలివైన వాడే గెలుస్తాడు. బలం ఒక్కటే సరిపోదు.